ఈ శిశు వికాసంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సైకాలజీ చదివేటప్పుడు ఒకటే మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రీవియస్ క్వశ్చన్లు మాత్రమే పరిశీలించండి. ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్లు అనే మాట వాడుతున్నాను అంటే, ఏ ఇద్దరి వ్యక్తులు ఈ భూమి మీద సమానంగా ఉండరు. ఆలోచనలో కానీ, ఆకారంలో కానీ, రూపంలో కానీ దాన్నే మనం ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం, వైయక్తిక భేదాలు అంటాం. ఏ ఇద్దరి కౌల పిల్లల్లో కూడా సేమ్ ప్రజ్ఞాపాఠవాలు లేనప్పుడు ఏ ఇద్దరి వ్యక్తులు కూడా ఒక క్వశ్చన్ని ఒకే తీరుగా నిర్మించలేరు. మీరేం చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ చదవడం బంద్ చేసి అవేర్నెస్ లేకుండా ప్రాక్టీస్ వైపు వెళ్తున్నారు. ప్రాక్టీస్లో నేను క్వశ్చన్ తయారు చేస్తేంది నా అలో ఎఫెక్ట్ ఆధారంగా నేను క్వశ్చన్ తయారు చేస్తా, అంటే నా యాంగిల్లో మాత్రమే దాన్ని ఆలోచిస్తున్నా. అది తప్పండి. ఎప్పుడు కూడా ప్రీవియస్ పేపర్లు చూస్తే ఏమవుతుందంటే ఎగ్జామినర్ ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు, నేను నేర్చుకున్న కాన్సెప్ట్ దానికి సరిపోతుందా, ఇది ఏమైనా అనువర్తనం జరిగిందా, ఈ ఒక్క నిమిషంలో నేను దానికి ఆన్సర్ చేయగలనా అనే అంశం ఆలోచన వచ్చి సబ్జెక్టు మీద మీకు పట్టు పెరుగుతుంది.